మహావతార్ నరసింహకి మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వర్క్ చేశారా? నేనే చేశానండి. దుస్థితి ఏంటంటే అదేదో ఒకటి ఇష్యూ జరిగిందని నేను కూడా చదివాను. అదే ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు తెలుగుకి నేను రాశాను పాటలన్నీ మాటలన్నీ, కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, హిందీ ఒరిజినల్ ఎవరైతే రైటర్ ఉన్నారో అతని లిరిక్స్ మనం వాడలేదు, కానీ అతని పేరు ముందేసి తర్వాత నా పేరు వేసేది, ఎందుకంటే ఒరిజినల్ అదంట. ఇది ఏం లాజిక్ ఇది? నేను అది వాడితే అది అదే యథావిధిగా నేను రాస్తే కనీసం అప్పుడు అలా ఒప్పుకోవచ్చు. అలా రాయలేం కదా, లిప్కి రాయాలన్నా మనం అదే తర్జుమా చేయడానికి ఇక్కడ లేం కదా. గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు నా పని నేను చేయలేదు కదా. అలా రాసిన లిరిక్స్కి ఆయన పేరు నా పేరు కలిపేసారు. ఆ విషయం నాతో చెప్పలేదు, డిస్కషన్ కూడా లేదు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? క్రెడిట్స్ ఇచ్చారా పోనీ? ఎక్కడైనా పాటలు అని రాసిన దానికి ఎక్కడైనా ఇచ్చారా? లేదే, మీకు ఇవ్వలేదు కదా క్రెడిట్స్. ఇవ్వలేదు కదా. బట్ నేను సోషల్ మీడియాలో ఏం చూసానంటే దీనికి డైలాగ్స్ ఇవన్నీ రాసింది రాకేందు, బట్ వేరే వేరే పేర్లన్నీ సర్క్యులేట్ అవుతూ వచ్చి అదంతా పోస్టులన్నీ చదివాను అనమాట. అదే వేరే పేర్లు అంటే మీకు ఇప్పుడు క్రెడిట్స్ లోనే మీరు పాటలకు వెళ్ళి చూసారనుకోండి, హిందీ రైటర్ పేరు ఉంది, నా పేరు ఉంది. ఎంతవరకు అది కరెక్ట్ అని అడుగుతాను, అంతే పాయింట్. ఇది డిస్కషన్స్ ఏం రావా? అగ్రిమెంట్స్ అయ్యేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఇవేం చెప్పలేదు కాబట్టి నాకు క్రెడిట్స్ డైరెక్ట్ గా వాళ్ళ చాయిస్ కదా, మనకు చెప్పేస్తారు క్రెడిట్స్. సినిమా ఇస్తారు, డబ్బింగ్ చేస్తాం, ఇస్తాం, అయిపోయింది. సో ఇట్లా యు గేవ్ హార్ట్ టు దట్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్ ఐ డిడ్. ఈవెన్ చూసిన వాళ్ళు ఆఫ్ కోర్స్ మీకు చాలా మెసేజెస్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి. ఇప్పటికీ రోజుకు 10 మెసేజ్లు ఓన్లీ మహావతార్ మీదే వస్తుంటాయి. సో ఏమన్నా ఒక ఫ్యూ లైన్స్ గుర్తున్నాయి మీరు దాంట్లో నుంచి, అంటే మీరు రాసినవి? అదే ఇది బేసిక్గా లాస్ట్ క్లైమాక్స్ సాంగ్లో మంచి కొన్ని పడ్డా ఇంట్రెస్టింగ్గా. ఇవన్నీ ఒరిజినల్ కూడా లేవు, అందుకే నేను చాలా నేను యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు అడిగాను కూడా అంటే తెలుగుకు మీరు ఎంత తీసుకొచ్చారని కరెక్ట్ పీపుల్ షుడ్ నో కదా. ఎగ్జాక్ట్లీ. సో పెళ్ళుమన్న స్తంభమందు భళ్ళుమన్న రూపము, క్రూర ఘోర ఆగ్రహాగ్ని ఉగ్రమైన రూపము, వీరనారసింహము, ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయము, శ్రీ చక్రి జయము ఖాయం. అదే కాయము అంటే ఒళ్ళు, ఖాయము అంటే మనకు తెలిసింది. సో ఇట్లా దిశలు జడిసి దద్దరిల్లు కంఠీరవమిది, అస్త్రశస్త్ర సమనఖమిక చీల్చు అరిహృది, అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు, భువికి తొలగు దుర్భరం, హిరణ్యకశ్యప హతం 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 హతం. సో ఇది తెలుగు పాటలోనే ఉందా? అవునవును. మరి నేను ప్రయత్నించింది. తర్వాత మీరు ఎక్కడ అంటే టీం వాళ్ళకి కానీ దీని గురించి ఏం డిస్కషన్ చేయలేదా, చేయదలుచుకోలేదా? ఏం చేయమంటారు, ఇంకా అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా ఎందుకు టైప్లోనే ఉంటుంది. అరే ఎందుకు మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, మీ సక్సెస్ మీట్కి మీరు రాసిన వాటికి మీరు అడగాలంత బిజీ అయిపోయారా అని ఫోన్ చేశారు. అదే నేను కూడా మీరు కనపడలేదంటేనే నేను సెర్చ్ చేస్తే కనపడలేదు. ఎందుకు కనపడలేదు? పిలవలేదు, చెప్పలేదు, తెలీదు, చెప్పలేదు, పిలవలేదు.